వెల్కమ్ టు కనెక్టెక్ నాలెడ్జ్ సెంటర్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో ఇచ్చిన డిస్కౌంట్స్ నుంచి ఈ ఎక్స్ ఆర్టికల్స్ కొంటే వై ఆర్టికల్స్ ఫ్రీ అన్నాడు. ఆ టైప్ ఆఫ్ మోడల్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. నేను ఒక క్వశ్చన్ చెప్తాను, మీరు రెండో క్వశ్చన్ మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. చూడండి, ఏ స్కీమ్ లైక్ బై 6 get 4 free on the same kind of articles with the same MRP attracts a dash percentage of discount. అంటే మనకి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది అని అడిగాడు. ఓకేనండి, ఇందులో మనకు చెప్పిన పాయింట్ ఏంటంటే 6 వస్తువులు కొంటే 4 వస్తువులు ఫ్రీ అంట. బై 6 4 ఫ్రీ. ఓకేనండి, 6 వస్తువులు కొంటే 4 వస్తువులు ఫ్రీ అంటాడు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా డిస్కౌంట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఎంత ఫ్రీగా ఇచ్చాడు అనేది మనకి డిస్కౌంట్, అంతేనా కదా? రైట్. అంటే ఇక్కడ మనకి ఎన్ని వస్తువులు ఫ్రీగా ఇచ్చాడు, మనకి 4 వస్తువులు ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి డిస్కౌంట్ ఎన్ని వస్తువులు ఇచ్చినట్టే 4 వస్తువులు ఇచ్చినట్టు, లేదా 4 ఐటమ్స్ ఏదైనా అవ్వచ్చు. టోటల్ ఎన్ని ఐటమ్స్, 6 కొంటే 4 ఫ్రీగా ఇచ్చాడంటే టోటల్ ఎన్ని అవుతాయండి మనకి 6 + 4. ఆ రెండింటిని యాడ్ చేసేయండి. పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి మనకు ఆన్సర్ ఏమైతే మనకి ఇంటూ 100. ఓకేనా కదా? అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటండి, 4/6 + 4 అంటే ఎంత, 10 × 100. ఓకేనా కదా? 0 0 క్యాన్సిల్ అయింది. అప్పుడు మనకు ఆన్సర్ ఏమైతే మనకి 40%. ఓకేనా కాదు? కాబట్టి ఆన్సర్ 40% అంటే మనకి ఇక్కడ ఏ ఆప్షన్ అవుతుందని మనకి ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అయింది. ఇటువంటి ట్రిక్స్ మీకు మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు ఇటువంటిదే నేను ఒక క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, ఒక 10 సెకండ్స్. ఆ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి ఆన్సర్. ఓకేనా? అర్థమైంది కదా క్లారిటీగా? ఎన్ని ఫ్రీ అయితే ఇచ్చాడో అది అన్ని డిస్కౌంట్ ఇచ్చినట్టు. ఓకేనా కాదండి? ఇప్పుడు టోటల్ బై 6 400 కాబట్టి టోటల్ 6 + 4 10 ఐటమ్స్ అవుతాయి. ఇంటూ 100 అంటే మనం బై ఎక్స్ గెట్ వై ఫ్రీ అంటే ఈ టైప్లో చేసుకుంటే మన క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోద్ది. సేమ్ టైప్లో నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్.